బలహీనతలు నీకు ఇచ్చి, మంచి అవసరతలు నీకు ఇచ్చి, నేను ఒక స్థాయిలో తీసుకొచ్చినటువంటి దేవుడు, కృపతో నింపబడినటువంటి దేవుడు. ఆ కృపకు నువ్వు పాత్రుడిగా, పాత్రురాలుగా జీవిస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు. దేవుణ్ణి ఏం చేస్తున్నావు? విడిచిపెడుతున్నావు. దేవుణ్ణి ఏం చేస్తున్నావు? దూరంగా పెడుతున్నావు. నువ్వు నిజంగా దూరంగా పెడుతున్నావా? ఆలోచించేయి. దూరంగా పెట్టట్లేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే కొలది, దేవుడు నిన్ను అభివృద్ధి చేసే కొలది నువ్వు దేవునికి దూరస్తురాలుగా ఉంటున్నావు, దేవునికి దూరస్తుడిగా ఉంటున్నావు. నీకై నువ్వే పరీక్ష చేసుకో, నీకై నువ్వే ఆలోచన చేసుకో, నీకై నువ్వే ఒకసారి నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడో తెలుసుగా? దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడు, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు, దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు, దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిలింపజేశాడు, దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి బిడ్డలని, వారి బిడ్డలకి బిడ్డలను కూడా దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుడు నిన్ను హెచ్చిస్తే, నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉండకుండా, దేవునికి కృతజ్ఞతగా జీవించకుండా, కృపకి పాత్రుడుగా ఉండకుండా, కృపకి పాత్రురాలుగా ఉండకుండా, ఆయనకి అయిష్టుడుగా, అయిష్టురాలుగా జీవిస్తున్నావు. దేవుని సన్నిధికి రాకపోతే నా పిల్లారా, అయిష్టుడిగా, అయిష్టురాలుగా జీవించినట్టే. నువ్వే పాపం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవరిని నరహత్యలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి నువ్వు రాకుండా ఉంటేనే పాపం చేసినట్టు గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా సుమా? దేవుడు ఆజ్ఞ అతిక్రమించినట్టే. దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు తెలుసా సుమా? 6 దినాలు కష్టపడు, 6 దినాలు పని చేయి, 7వ దినం నా సన్నిధికి రా, నన్ను ఆరాధించు, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించు, నా సన్నిధిలో నువ్వు ఉండి నన్ను ఆరాధించు. ఎవరితో ఉండమన్నాడో తెలుసా? నీ కుటుంబంతో. ఎవరితో ఉండమన్నాడో తెలుసా? నీకు ఇచ్చిన భర్తతో, నీకు ఇచ్చిన భార్యతో, నీకు ఇచ్చిన పిల్లలతో, నీకు ఇచ్చిన మనవులతో, నీకు ఇచ్చిన మనవరాళ్లతో దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా? ఒకసారి నువ్వు నీకై నువ్వు పరీక్ష చేసుకో. ఎలా ఉంది నీ జీవితం? ఒక పని దొరికితే, ఒక ఉద్యోగం దొరికితే, ఒక ఆస్తి నీకుంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండకుండా దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతున్నావు. దేవుడికి నువ్వు లెక్క చెప్పవా? దేవుడికి నువ్వు లెక్క చెప్పాల్సినటువంటి దినము ఈరోజు ఉన్నది. ఒక రోజు నీకు ఆ లెక్క చెప్పాల్సినటువంటి దినము నిన్ను ఎంటాడుతూ, నిన్ను తరుముకుంటూ వస్తూ ఉంది. పిల్లారా, గుర్తుపెట్టుకో. చూడు, ఆలోచించాయి. దేవుడు కృపకి నువ్వు పాత్రుడుగా జీవిస్తూ, దేవుని కృపకి నువ్వు పాత్రుడుగా, పాత్రురాలుగా జీవిస్తూ దేవుని విడిచిపెడితే ఎలా? ఇదిగో మరియా దేవుని కృపకి పాత్రురాలుగా జీవిస్తూ ఉన్నది. ఎలా తెలుసా? ఎన్నో శ్రమలు వచ్చినాయో తెలుసా? ఆ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. గర్భం ధరించింది, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు వ్యభిచారం చేసావని రకరకాలుగా మాటలన్నీ రాళ్ళు తీసుకొని కొట్టపోయినప్పుడు పిల్లారా మౌనముగా ఉన్నది. పిల్లారా నోరు తెరవలేదు. పిల్లారా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిస్తున్నటువంటి తల్లి మరియని వాళ్ళు హింసిస్తున్నప్పుడు మాటలతో కావచ్చు, ఇదిగో సూటిపోటి మాటలతో కావచ్చు, ఆమె హింసిస్తున్నప్పటికీ నోరు తెరవకుండా మౌనం అయి ఉంది. పిల్లారా దేవుడి యొక్క సంకల్పము, సాతానుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ భూమి మీదగా ఆయన పసిబాలుడుగా జన్మించకుండా మొదటే చేయాలన్నటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాను పారలేదు. పిల్లారా దేవుని ఎదుట సాతానుడు ప్లాను ఎన్నటికీ పారదు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట సాతానుడు ప్లాను ఎన్నటికీ పారదు. కాకపోతే అది బయటికి కనపడేది ఏం తెలుసా? నిజమే, నిజమే. సాతానుడు చేసే కుయుక్తులు ఇది నిజమే, ఇది నిజమని సముద్రమైనటువంటి అలలాగా ముందుకు వచ్చేసిద్ది. ఎలా? వెనక్కి వెళ్ళిపోయింది. సముద్రపు అలను చూశారు కదా, సముద్రపు అలను చూశారు కదా, ఎంత ఫాస్ట్గా అలను చూస్తే అమ్మో ముంచేసిద్దిరా బాబు అని చెప్పేసి, ఇదిగో ముంచేసిద్ది అన్నట్టుగా అలా ముందుకు వచ్చింది. కానీ వెంటనే వెనక్కి పారిపోయింది. పిల్లారా అట్టని సాతానుడి యొక్క కుయుక్తులతో, సాతానుడి యొక్క ప్లాను నిందారహితుడిగా, ఇదిగో దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములనుతో ఆయన ఆరాధించాల్సినటువంటి వారి మీదకి సాతానుడు ఒక్కసారి ఉప్పినలాగా శ్రమలతో,
కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, రోగాలతో, అవమానాలతో, అపహేళనతో, నిందలతో, అప్పులతో అలనట్టు కమ్మేయంగానే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు మానవులు.